హాయ్ అండి అందరికీ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా ఛానల్ని ఫాలో అయ్యి వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు, మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తోని ఈ వీడియో చేస్తున్నానండి. ఇవి హోమ్ మేడ్ సోప్స్ అండి. మనం బయట సోప్స్ కొంటాం కదా, వాటికంటే కూడా తక్కువ ప్రైస్లో మన ఇంట్లోనే ఈజీ వేలో చేసుకోవచ్చండి. బయట సోప్స్లో అన్ని కెమికల్స్ ఉంటాయి, అవి ఇయర్స్ తరబడి అలా ఉండాలి. కాబట్టి మన సోప్స్లో కిచెన్లో దొరికే ఒక 4 ఐటమ్స్తోని చేసుకోవచ్చండి. ఈ సోప్స్ నేను వాడినాకనే మీకు నేను చెప్తున్నానండి. నేను ఎక్స్పీరియన్స్ చేయంది ఏది కూడా షేర్ చేయను అనమాట. చాలా బాగుంది సోప్ అనేది. స్కిన్ వైట్నింగ్కి ఇన్స్టెంట్ వైట్నింగ్ అవుతుంది అండ్ గ్లోయింగ్ ఇస్తుంది స్కిన్కి, అండ్ స్కిన్ని హెల్తీగా ఉండేలా చేస్తుంది. మనకి పిగ్మెంటేషన్ అండ్ మంగు మచ్చలు అనేవి ఉంటాయి కదండి, వాటిని కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. అవే కాకుండా స్కిన్ టైట్నింగ్కి యూజ్ అవుతుంది. మన స్కిన్ మీద ర్యాషెస్ రాకుండా, దురద రాకుండా, మనం స్నానం చేసినప్పుడు స్కిన్ అనేది డ్రై అయ్యి దురద వస్తుంది బయట సోప్స్ వాడటం వల్ల. బయట సోప్స్లో చెప్పాను కదా కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనకు డ్రై అయిపోయి స్కిన్ గోకుడు వస్తుందండి. కానీ ఈ సోప్ వల్ల అలాంటి సమస్యలు ఏవి ఉండవు. ఫ్రెండ్స్, ఒక పిక్ సైడ్లో వీడియోలో యాడ్ చేశాను కదా, అది నేను ఈ సోప్ వాడకముందనమాట. మీకు కళ్ళారా చూపిస్తే కానీ నమ్మరు కదా, అందుకోసమే ఒక పిక్ని పక్కన తీసి పెట్టాను. ఈ సోప్ యూజ్ చేయకుండా ఇన్స్టెంట్గా వైట్నింగ్ ఎలా అయిందో చూడండి మీరే కళ్ళారా. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, కొంతమంది కంటే సోప్ నురగా రావట్లేదంట అండి. కానీ మీకైతే నేను ప్రత్యక్షంగా చూపిస్తున్నాను కదా, సోప్ అనేది ఎంత చక్కగా నురగొచ్చిందో. ఇన్స్టెంట్గా వైట్నింగ్గా మారిన పక్క హ్యాండ్ చూడండి. పిక్ ఒకటి యాడ్ చేసిన కదా బిఫోరు, అది ఆఫ్టర్ వాష్. ఈ సోప్తోని వాష్ చేసినాక ఇలా ఉందండి. బాగుంది కదా. సో మరి మీకు కూడా కావాలి కదా ఇలాంటి సోపు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్గా సోప్ బేస్ తీసుకోవాలండి. నేను గోట్ మిల్క్ ప్యూర్ అనమాట, ఇది మిల్క్తో తయారు చేసింది, గోట్ మిల్క్తో తయారు చేసిన సోప్ బేస్ అనమాట. ఒక 500 గ్రాములు తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో తెప్పించుకోండి, లేదా అమెజాన్లో కూడా ఉంటుందన్నమాట. 500 గ్రామ్స్ నాకు 4 సోప్స్ అవుతాయండి. 4 సోప్స్ కూడా 5 months వస్తాయి నాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. దాంట్లో సగం వరకు వాటర్ పోసుకున్నానండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక చిన్న స్టాండ్ని మధ్యలో పెట్టుకోవాలి. ఏంటంటే గిన్నెని డైరెక్ట్గా పెట్టకూడదు, డబల్ బాయిల్డ్ మెథడ్లోనే చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగానే చేయాలన్నమాట. ఈ పీసెస్ అనేవి వెంటనే మెల్ట్ అయిపోతాయండి, వెంటనే కరిగిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఒక 2 minutesలోనే నాకు ఇలా అయిపోయాయండి. పీసెస్ అన్నీ కూడా మెల్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒక 2 spoons మిల్క్ యాడ్ చేయాలండి. 2 spoons మిల్క్ యాడ్ చేసి చక్కగా తిప్పుకోవాలండి అంత కలిసేలా. మిల్క్ అనేది మన స్కిన్ని హెల్తీగా ఉంచుతుందన్నమాట. 1 spoon శనగపిండి యాడ్ చేసి ఉండలు లేకుండా ప్రాపర్గా కలిపేసుకోవాలి. శనగపిండి ముడతల్ని రెడ్యూస్ చేస్తుంది, ముఖం మీద ఉన్న మొటిమల్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, పిగ్మెంటేషన్కి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు 1 spoon కాఫీ పౌడర్ యాడ్ చేసి చక్కగా ప్రాపర్గా కలిపేసుకోవాలి. కాఫీ పౌడర్ స్కిన్ వైట్నింగ్కి చాలా యూజ్ అవుతుంది. ఇన్స్టెంట్ గ్లోయింగ్ అయితే చాలా చక్కగా వస్తుందండి స్కిన్ మీద. కాఫీ ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారండి? కాఫీ తాగినప్పుడు ఎంత ఉత్సాహభరితంగా ఉంటారో, అలాగే కాఫీ పౌడర్ యూస్ చేసిన క్రీమ్స్ అయినా సోప్స్ అయినా అంతేనండి, స్కిన్ని అంతే ఉత్సాహభరితంగా ఉండేలా చేస్తాయి ఇందులో ఉండే ఔషధ గుణాలు. ఇప్పుడు 1 spoon హనీ, తేనెని యాడ్ చేసి చక్కగా ప్రాపర్గా కలిసేలా తిప్పేసుకోవాలి. మన ఫేస్ మీద స్మాల్ హోల్స్ ఉంటాయి కదండి, వాటిని శుభ్రపరిచి మన స్కిన్ అనేది హెల్తీగా ఉండేలా చేయడమే కాకుండా స్కిన్ని మృదువుగా మారుస్తుందన్నమాట. హనీ అనేది, తేనె చాలా బెనిఫిట్స్ని ఇస్తుందండి మన స్కిన్కి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. వెంటనే స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదన్నమాట. ఇలాంటి మౌల్డ్
సోప్ మోల్డ్ ఎక్కడైనా దొరుకుతుంది ఆన్లైన్లో. మీకు అక్కర్లేదనుకుంటే మాత్రం స్టీల్ బౌల్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి, అందులో కూడా ఈ మిశ్రమాన్ని పోసి సోప్స్ని రెడీ చేసుకోవచ్చండి. 1 గంట సేపు అలా పక్కన పెట్టేస్తే ఆఫ్టర్ 1 అవర్ ఈ విధంగా ఉన్నాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా సోప్స్ అనేవి చక్కగా రెడీ అయిపోయాయండి. ఇంకా మీరు కూడా ఆలస్యం చేయకుండా హోమ్ మేడ్ సోప్స్ని యూస్ చేయండి. చాలా బెనిఫిట్స్ని ఇస్తాయి. బయట కెమికల్స్ ఉన్నాయి వాడేదానికంటే ఇంట్లో ఈజీ మెథడ్లో తయారు చేసుకునే హోమ్ మేడ్ సోప్స్ వాడటం ఎంతో మంచిదండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ని ఇచ్చే సోప్స్ అండి ఇవి. నేను 125 రూపీస్ పెట్టి సోప్ బేస్ తీసుకొని ఈ 4 సోప్స్ రెడీ చేశాను. నాకు అయిన ఖర్చు 125 రూపీస్. 5 months వస్తాయండి ఈ సోప్స్ నాకు.